కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గెలిచిన కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10 స్థానాలు, సిపిఐకి 4 స్థానాలు, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక 2 ఎక్స్ అఫీషియో ఓట్లు, ఇండిపెండెంట్ మద్దతు కాంగ్రెస్కు 10 స్థానాలు ఉన్నాయి. చైర్మన్ పీఠం దక్కాలంటే 13 స్థానాల బలం ఉండాల్సిందే. దీంతో సిపిఐ కౌన్సిలర్లకు ఓటుకు 3 కోట్లు ఆఫర్ చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కేతనపల్లి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. 3 కౌన్సిలర్లతోటి బేరాసారాలు కుదిరే వరకు ఎన్నికలను వాయిదా వేస్తారా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఎన్నికల సంఘం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం మద్దతుగా నిలుస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గెలిచిన కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10 స్థానాలు, సిపిఐకి 4 స్థానాలు, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. 2 ఎక్స్ అఫీషియో ఓట్లు, ఇండిపెండెంట్ మద్దతు కాంగ్రెస్కు 10 స్థానాలు ఉన్నాయి. ఇక చైర్మన్ పీఠం దక్కాలంటే 13 స్థానాల బలం ఉండాల్సిందే. దీంతో సిపిఐ కౌన్సిలర్లకు ఓటుకు 3 కోట్లు ఆఫర్ చేసినట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కేతనపల్లి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. 3 కౌన్సిలర్లతోటి బేరాసారాలు కుదిరే వరకు ఎన్నికలను వాయిదా వేస్తారా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఎన్నికల సంఘం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం మద్దతుగా నిలుస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గెలిచిన కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్స్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జరిగినటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు సజావుగా జరిగింది. అనేక చోట్ల కూడా ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ పర్సన్ల ఎన్నిక, మేయర్ల ఎన్నిక కూడా కంప్లీట్ గా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కేతనపల్లి, మంచిర్యాల జిల్లా కేతనపల్లి సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నిక మాత్రము, చైర్మన్ ఎన్నిక మాత్రము ఇప్పటి వరకు జరగలేదు. దీనికి కారణం ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి దాదాపు 10 మాత్రమే, అంటే 7 సీట్లు మాత్రమే కౌన్సిలర్లు గెలిచినప్పుడు కూడా అక్కడ బీఆర్ఎస్ కి 10 సీట్లు కౌన్సిలర్లు గెలిచారు. ఆ తర్వాత సిపిఐ మద్దతుతోని 14 సీట్లు వారికి ఉండడం జరిగింది. అయితే ఇండిపెండెంట్ 1 అభ్యర్థి, అదేవిధంగా మిగిలినటువంటి వ్యక్తులను మొత్తం కూడా వారికి తీసుకునే ప్రయత్నం అటు కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే అది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. మనం చూడొచ్చు, ఒకసారి మొత్తం చూసినట్లయితే 10 స్థానాలు బీఆర్ఎస్ కు ఉన్నాయి, మరోవైపు సిపిఐకి 4 స్థానాలు ఉన్నాయి, కాంగ్రెస్ కేవలం 7 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇండిపెండెంట్ తో 1 కలిపి మొత్తం 8 స్థానాలు కాంగ్రెస్ ఉంటే 2 ఎక్స్ అఫీషియో ఓట్లతో మొత్తం 10కి 10, అంటే అటు కాంగ్రెస్ పార్టీకి 10, బీఆర్ఎస్ పార్టీకి 10 ఉన్నారు. కానీ సిపిఐ మాత్రము అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు తెలియజేస్తుంటే కేతనపల్లిలో మాత్రం సిపిఐ పార్టీ మాత్రము
మొత్తము అటు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేస్తుంది. వాళ్ళు కూటమితోనే ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ కూటమి 14 సీట్లతోని వారు కైవసం మున్సిపల్ చైర్మన్ ని కైవసం చేసుకోవాలని అటు బీఆర్ఎస్ చేస్తుంటే, కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం అధికార పార్టీని దుర్వినియోగం చేస్తుంది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వచ్చిన రోజు తెల్లారంటే 16వ తారీఖు మనం చూడొచ్చు, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక రోజు రసాబసగా మారింది. అక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత దాన్ని మరుసటి రోజు వాయిదా వేశారు. మరుసటి రోజు కూడా పెద్ద ఎత్తున అక్కడ వాగ్వాదం చోటు చేసుకోవడం, ఆ తర్వాత మంత్రి ఎక్సఫిషియో ఓట్లు వేయడానికి వెళ్ళినటువంటి మంత్రి, అదేవిధంగా వంశీకృష్ణ అటు ఎంపీగా ఉన్నటువంటి వంశీకృష్ణ దాడిపై అంటే రాళ్లపై వాళ్ళ వాహనాలపై రాళ్ల దాడి చేశారనేది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చేసిన ప్రధాన అభియోగం. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎంపీగా పనిచేసినటువంటి బాల్కా సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతన్ని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఆదిలాబాద్ జైలు తరలించారు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. అయితే ఈ తేలేంత వరకు సిపిఐ పార్టీ 4 కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేంత వరకు, వారికి పూర్తి మద్దతు వచ్చేంత వరకు కూడా ఈ ఎన్నికల్ని నిర్వహించడానికి వీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతుంటే, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. అక్కడ గెలిచినటువంటి కేతనపల్లిలో గెలిచినటువంటి అభ్యర్థులకు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ కూడా దాన్ని మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్ తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, మాజీ హరీష్ రావు కావచ్చు, మరి కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే తన కార్యకర్తను అక్రమంగా కేసులు బనాయించి కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. జైల్లో ఉంచి మున్సిపల్ చైర్పర్సన్ ని ఎన్నికని దక్కించుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క అభ్యర్థికి 3 కోట్లు ఆఫర్ ఇచ్చారు. ఒక ఫార్చునర్ కార్ ని ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికే కార్లు, డబ్బుల సంచులు కూడా కేతనపల్లిలో క్యాంప్ లో పెట్టుకున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తారు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో ఎన్నికలుగా అధికారులు ఉన్నారా లేదా? ఒకవేళ ఉంటే దాని అధికార పార్టీకి ఏ రకంగా కొమ్ము కాస్తారనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ప్రధాన. దీనిపై ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, న్యాయస్థానంలో పోటీ ఖచ్చితంగా దీన్ని సవాల్ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, అక్కడ ఆందోళన చేసిన నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఈ యొక్క కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికని వాయిదా వేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, బీఆర్ఎస్ 10 అభ్యర్థులు ఉన్నారు, సిపిఐకి 4 అభ్యర్థులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎక్సెప్షియో ఓట్లతోని మొత్తం 10 మంది అభ్యర్థులు ఉన్నప్పుడు కూడా ఇంకా 4 అభ్యర్థుల స్థానం కావాల్సిన అవసరం ఉంటుంది. అందులో 3 వచ్చినప్పుడు కూడా కేతనపల్లి సీట్ ని ఎవరైనా కైవసం చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. కానీ సిపిఐ మాత్రం ఇప్పటివరకు అయితే ససేమీరా అంటున్నారు. కానీ ఒకవేళ డబ్బుకు మరోవైపు అక్కడ ఉన్నటువంటి అధికార దుర్వినియోగానికి లొంగితే మాత్రం ఖచ్చితంగా సిపిఐ నేతలు అటు వెళ్తారా లేదా? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఐ క్యాడర్ కూడా దీనిపై మంత్రాలు జరుపుతున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే కొత్తగూడ మున్సిపల్ కార్పొరేషన్ ని సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ ఇద్దరి మద్దతుతోనే మెయిన్ సీట్ ని అటు సిపిఐ పార్టీ దక్కించింది. కాబట్టి ఈ ఎన్నికల్లో మున్సిపల్ చైర్పర్సన్ కేతనపల్లి సంబంధించిన ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ సిపిఐని కోరుతుంది. కాబట్టి మరి సిపిఐ నేతలు మరి స్పందిస్తారా? ఎందుకు అక్కడ ఇష్యూ చేస్తారా? మరి దీనికి సంబంధించిన ఎన్నిక ఎప్పుడు జరుపుతారు? ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 115 మున్సిపాలిటీలకు అన్ని క్లియర్ అయింది. ఇప్పటికే మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కంప్లీట్ అయింది, ఇక కార్పొరేషన్ ఎన్నిక కూడా కంప్లీట్ అయింది. మరోవైపు మేయర్లు కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా కేతనపల్లి విషయానికి వస్తే మాత్రం ఇప్పటి వరకు దానిపై ఇంకా రచాబస కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కేతనపల్లి ఇష్యూ మంత్రి వివేక్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు, తన ప్రెస్టేజ్ గా తీసుకున్నాడు. తన సీట్ ని ఎలాగైనా, తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సీట్ ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అటు వివేక్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రధాన అభియోగం. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలపై మరి ఏ విధంగా దీన్ని ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది, టేక్ ఓవర్ చేస్తున్నది కూడా చూడాల్సింది. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు? ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ని అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జ్యుడిషియల్ రిమాండ్ లో అతను ఉన్నాడు. కాబట్టి అతను వచ్చే లోపే దీనంతా కూడా క్లోజ్ చేయాలి. డబ్బులతో ప్రలోభాలకు గురి చేసి వారందరూ కూడా సీట్లని కైవసం చేసుకోవాలనేది బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధాన ఎత్తులుగా అటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాబట్టి మరి చూడాలి ఎలక్షన్ కమిషన్ దీన్ని స్పందిస్తారా? ఎందుకు ఎలక్షన్ ని కండక్ట్ చేయడం లేదు? భద్రత వచ్చేంత వరకు నిలుపుదల చేస్తారా? ఈ ఆఫర్లు ఇచ్చినప్పుడు కూడా ఎందుకు దీన్ని చూసినట్టుగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్నారనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఎందుకంటే వారి దగ్గర పూర్తి మెజారిటీ ఉంది, తమ సీట్లు కైవసం చేసి మున్సిపల్ చైర్పర్సన్ కైవసం చేసుకుంటారని అందరూ భావించినప్పుడు కూడా దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంతా కూడా అధికారాన్ని దుర్వినియోగం పెట్టుకుని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇదంతా కూడా చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి చూడాలి ఎలక్షన్ కమిషనర్ దీనిపై ఏ విధంగా
విధంగా రియాక్ట్ అవుతున్నది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. అయితే సునీల్, కాంగ్రెస్ ముగ్గురు కౌన్సిలర్లతోటి బేరాసారాలు కుదిరే వరకు ఎన్నికలను వాయిదా వేస్తారా? కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నారు? దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఏమని ప్రశ్నిస్తున్నారు? వారి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు వరకైతే క్యాంప్ రాజకీయాలకు రాష్ట్ర వ్యాప్తంగా తెరదీశారు. మనం చూడొచ్చు, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక రోజు ఎక్కడైతే వాళ్ళకు బలహీనంగా ఉన్నటువంటి ప్లేసెస్ అక్కడ మనం చూడొచ్చు, జనగాం కావచ్చు, తొర్రూరు కావచ్చు, మరోవైపు ఇబ్రహీంపట్నం కావచ్చు, ఇదంతా కూడా కొంత సెన్సిటివ్ గా ఉన్నటువంటి, అంటే కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు తక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ మొత్తం కూడా దాన్ని ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేస్తారు. ఆ తర్వాత వాటినే కైవసం చేసుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మంచిర్యాల జిల్లా కేతనపల్లికి సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా క్లారిటీ రాలేదు. నలుగురు అభ్యర్థులు, సిపిఐ సంబంధించినటువంటి నలుగురు అభ్యర్థులు మాత్రం అందుబాటులో లేరు. మరి వారు ఎవరితో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, మరి ఉంటే వారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తామని మొదట చెప్పినప్పటికీ మరి వారు 3 కోట్ల ఆఫర్ ఇచ్చారు, ఒక ఫార్చునర్ కార్ ఆఫర్ ఇస్తున్నారు. కాబట్టి మరి ఆఫర్ కి గురైన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా? ఆ కౌన్సిలర్లకు సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ప్రలోభాలకు గురి చేస్తుంది, డబ్బులు ఎగచూసే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని వారిపై అక్రమ కేసులు, బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేది బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్నాడు ప్రధాన వర్షన్. ఇదే తరాలో తమ మాజీ ఎంపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి సుమన్ ని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా రాజ్యాంగాన్ని తొంగల తొక్కడమే. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తుంది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి ఈ కాంగ్రెస్ నేతలు అంటే తమ బలం వచ్చేంత వరకు, తమకు కౌన్సిలర్లు మద్దతు ఇచ్చేంత వరకు ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తారా, చేయరా? మరి చేస్తే ఎప్పుడు చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు దీన్ని తాత్పర్యం చేస్తుంది? ఎందుకంటే ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ దగ్గర ఉన్నారు. వారితో కలిపి 14 మంది పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు కూడా చైర్మన్ ఎన్నిక ఎందుకు జరపడం లేదనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రధాన వర్షన్. కాబట్టి దీనిపై ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా స్పందించాలి, వెంటనే స్పందించాలి. ఖచ్చితంగా మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరపాలి. ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నప్పటికీ కూడా వారికి ఇంకా బలం అయితే ఖచ్చితంగా రావాల్సిన కేవలం ఈ ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిల్ మాత్రం కేవలం 7 మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అందులో ఒక ఇండిపెండెంట్ గెలిచినప్పటికీ కూడా అది కలుపుకుంటే 8 మంది అవుతారు. ఆ తర్వాత ఎక్స్ అఫిషియో ఓట్లు ఎంపీగా తన వివేక్ కొడుకు వంశీకృష్ణ ఉన్నప్పుడు కూడా మరోవైపు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, మంత్రిగా ఉన్నటువంటి వివేక్ ఓటు వేసినప్పుడు కూడా మొత్తం 10 మాత్రమే అవుతాయి. అంటే బీఆర్ఎస్ కి 14, సిపిఐ కలిపి 14 ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ కి ఎక్సెప్షన్ ఓట్లు కలిపి ఇండిపెండెంట్ అభ్యర్థి కలిపినా కూడా కేవలం 10 మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ అభ్యర్థులని గుంజే ప్రయత్నం చేస్తున్నారు, వారిపై తిప్పుకునే ప్రయత్నం అటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. అందుకనే దీన్ని ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేశారనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సజీవంగా కొనసాగించాలనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వర్షన్. మరి చూడాలి ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందా లేదా, మరి ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తుంది, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తున్నది మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.